యనకల్లుకు చెందిన ఆనంద్ మృతి ఘటనపై ఎవరైనా వదంతులు క్రియేట్ చేస్తే నోటీసులు ఇవ్వడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గంలో ఆయన మాట్లాడుతూ ఆనంద్ మృతిపై మొదట ఆత్మహత్యగా, ఆ తర్వాత హత్యగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ, దర్యాప్తు జరుగుతోందని, ఎవరూ తొందరపాటుతో సొంత నిర్ణయాలు తీసుకుని వదంతులు క్రియేట్ చేయవద్దని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో కళ్యాణదుర్గం టౌన్లో పోయ ఆనంద్ చనిపోయిన విషయంగా అనేక రకాలైన రూమర్స్ అంతా స్ప్రెడ్ అవుతున్నాయి. దాని మీద మా వివరణ ఇచ్చేందుకు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి 21/11/2025 తారీఖున ఉదయం 8 గంటల ప్రాంతంలో మాకు బోయ వెంకటేష్లు అనే అతను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ ఫిర్యాదులో తన కొడుకు బోయ ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నట్టు, అతనికి వ్యవసాయం చేయడం ఇష్టం లేకపోవడంతో స్వగ్రామమైన యానకల్ నుంచి బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణ చేసి ఉద్యోగం రాకపోవడంతో విరక్తి చెంది 20వ తారీఖున యానకల్లుకు వచ్చి అక్కడి నుంచి కళ్యాణదుర్గానికి పని ఉందనేసి వచ్చినట్టుగా రాయదుర్గంలోని పెట్రోల్ పంప్ వెనకాల ఉద్యోగం రాలేదని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొని చికిత్స పొందుతూ మరణించినట్లుగా ఫిర్యాదు ఇచ్చినాడు. దాని మీద కళ్యాణదుర్గము టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాము. దాంట్లో రక్త బంధువులను, సాక్షులను అందరినీ విచారించినాము. శవ పంచనామా కూడా వారి సమక్షంలోనే నిర్వహించినాము. శవ పంచనామాలో కూడా వారు అంటే మృతుడి బంధువులు, తల్లిదండ్రులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. మళ్ళీ సబ్సిక్వెంట్గా 24వ తారీఖున మృతుడి యొక్క తండ్రి పోయ వెంకటేశ్లు మరియు వాళ్ళమ్మ వెంకటలక్ష్మి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక 9 మంది వాళ్ళ అబ్బాయిని కొట్టి చంపినారని మళ్ళీ ఇంకొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఇంకా విచారణ చేస్తున్నాం. దీంట్లో టెక్నికల్గా ఏమేమి ఎవిడెన్స్ కావాలి ఏమి అన్న దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఎక్కడ కానీ ప్రత్యక్ష సాక్షులు రాలేదు, ప్రత్యక్ష సాక్షులు లేరు. వాళ్ళు 24వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్లో కొట్టి బలవంతంగా మందు తాపి చంపినారు అనేసే వాళ్ళు వ్యక్తం చేసినారు. కానీ ఈ మృతుడికి సంబంధించిన పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ప్రిలిమినరీ రిపోర్ట్ రావడం జరిగింది. ఇంకా ఫైనల్ ఒపీనియన్ రాలేదు. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎలాంటి గాయాలు బయటపడలేదు.